ఏమైంది అలా ఉన్నావు డల్గా? మా ఫ్రెండ్ పూజ ఉంది కదా, తనకి వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూసారంట. ఇంకో నెలలో పెళ్లి చేసేస్తారు. నీ ఫ్రెండ్కి ఎవరికో పెళ్లి చేస్తే నువ్వెందుకు ఇంత డల్గా ఉన్నావు? మా అమ్మ కూడా నాకేమైనా అలా పెళ్లి చేసి పంపించేస్తుందేమో అని భయం వేస్తుంది. మీ అమ్మ ఏమనుకుంటుందో ముందు నీకు తెలిస్తే నీ భయం పోతుంది. అక్క, ఎప్పుడొచ్చావే? మన ఆర్తికి మంచి సంబంధం వచ్చింది, పెళ్లి చేసేద్దామా? చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసుకొని మనం పడుతున్న బాధలు చాలవా? మన పిల్లలకు కూడా అదే పరిస్థితి రావాలా? నీ కూతురికి పై చదువులు చదివించేంత స్తోమత నీ దగ్గర లేదు కదక్క. స్తోమత లేకపోతే 4 ఇళ్లలో పని చేసుకునైనా నా కూతుర్ని చదివించుకుంటాను, కానీ చిన్న వయసులో మాత్రం పెళ్లి చేయను. నీ గురించి నాకు తెలుసక్క, కానీ నీ కూతురు తెగ భయపడిపోతుంది ఎక్కడ చిన్న వయసులో పెళ్లి చేసేస్తావోనని. చూడమ్మా, మా జీవితాలు నాశనం అయినట్టు మా పిల్లల జీవితాలు నాశనం చెయ్యం.